హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? చాలా చాలా రోజులు అయిపోయిందండి. చాలా చాలా బిజీ అనమాట. దానివల్ల అసలు వీడియోస్ అప్లోడ్ చేయడం అవ్వలేదు. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో కూడా అవుతుందా అవ్వదా అనుకుంటా షేర్ చేశానమాట. ఈ బిజీ ఇంకొక 1 వీక్ అయితే ఉంటుందండి. తర్వాత నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఫస్ట్ శాలరీ తీసుకున్న తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయడం తగ్గించేసింది అని అనుకుంటున్నారు. అలా ఏం లేదండి. వీడియోస్ పెడితేనే కదా మళ్ళీ సెకండ్ శాలరీ కూడా తీసుకోగలను. కాబట్టి కొంచెం బిజీ అనమాట. ఎందుకు బిజీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో అయితే చెప్తాను. 10 డేస్ తర్వాత మళ్ళీ ఇవాళ వీడియో ఎడిటింగ్, వాయిస్ ఇవన్నీ కొంచెం అలవాటు తప్పింది. ఇవాళ వీడియోలోకి అయితే ఇంకా వెళ్ళిపోదాము. ఇవాల్టి వీడియో ఏంటంటే, ఇది మ్యాగ్నా షైన్ ఆన్ అని ఇది తీసుకుని అప్పుడే 10 డేస్ అవుతుందన్నమాట. ఓన్లీ స్టీల్ పర్పస్ దీన్ని యూజ్ చేస్తారంటే కిచెన్లో కానీ వాష్రూమ్లో కానీ ఓన్లీ స్టీల్ క్లీన్ చేసుకోవడానికి అనమాట. ఒక్కొక్కసారి మనం స్టీల్ వాష్రూమ్లో ట్యాప్స్ మనం సోప్ పడిపోయి అది మచ్చలాగా ఉండిపోతుంది కదండి. అది ఎంత క్లీన్ చేసినా పోదు. నేను చాలా టిప్స్ కూడా మీకు నేను షేర్ చేశాను, ఓన్లీ ట్యాప్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది. అయితే ఇది రీసెంట్గా మేము వేరే షాపింగ్కి ఏదో వెళ్తుంటే మాకు టైల్స్ ఒకటి తొందరగా క్లీన్ అయ్యేదోటి, ఈ స్టీల్ ట్యాప్స్ కానీ ఇవి క్లీన్ అయ్యేదోటి మాకు కనిపించింది, మ్యాగ్నా షైన్ ఆన్ అని. సర్లే ఎలా ఉంటుందో తీసుకుందామని అయితే తీసుకున్నామండి. అయితే ఓన్లీ స్టీల్ పర్పస్ యూజ్ చేయాలి కాబట్టి నేను స్టవ్ క్లీనింగ్ పైన కాకుండా లోపల ప్లేట్స్ ఇవి ఏంటంటే తీయటం అసలు రాదండి. అన్నీ కొన్ని స్టవ్స్కి వస్తుంది, కొన్ని వాటికి రాదు. పైన ఈ రాడ్స్ అయితే వస్తాయి కానీ ఇవి కిందున్న ప్లేట్స్కి స్క్రూస్ ఉంటాయి, అవి తీయటం రాదు. అయితే ఇవేమో క్లీన్ చేయడం నాకు చాలా ఇబ్బంది అవడం వల్ల పైన అయితే క్లీన్ అవుతుంది కానీ స్టవ్ మీరు గమనించవచ్చు లోపలికి ఇక్కడ కార్నర్లో మాత్రం అలా బ్లాక్గా ఉండిపోతుంది. స్టీల్ క్లీన్ అవుతుంది అన్నారు కదా, దీనిపైన యూజ్ చేస్తే ఏమైనా క్లీన్ అవుతుందేమో ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను. రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరే చూడండి. అంటే ఓన్లీ స్టీల్కే యూజ్ చేయాలి. ఇలా పైన మనం యూజ్ చేస్తున్నాను కదా అని చెప్పి పైన యూజ్ చేసిన స్టవ్ పాడైపోతుంది. దేనికి ఏది వాడితే కరెక్ట్ అనేది నాకు ఈ వీడియోలోనే అర్థమైందనమాట. ఏది పడితే అది అన్నిటికీ వాడకూడదని. చూద్దాం అసలు రిజల్ట్ వచ్చిందా లేదా. ఇది కూడా స్టీలే కదా, ఇంత మరకల్ని కూడా ఇది క్లీన్ చేయగలదా లేదా అనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. చూపిస్తున్నాను కదా, కార్నర్లో అయితే బ్లాక్గా ఉండిపోయింది. మనకి ఎక్కువ పాలు పొంగడం అయితే కూరలైనా సరే ఒక్కొక్కసారి ఎక్కువ మనం హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి సాంబార్లో మరిగినప్పుడు పొంగిపోవడం ఇలా జరుగుతుంది కదా, అటువంటి టైంలో ఆ మచ్చలు అలా ఉండిపోతాయి. చెప్పాను కదండి మ్యాగ్నా షైన్ అని. ఇదైతే ఓన్లీ స్టీల్ పర్పస్ అన్నారు కదా అని తీసుకున్నాను. ముందుగా బాగా షేక్ చేసి అయితే మనం యూజ్ చేసే ముందు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ముందు మనకి ఎక్కడైతే మరకలు ఉంటాయో దాని మీద వేసేసి ఒక 10 మినిట్స్ అయితే వదిలేసి అప్పుడు క్లీన్ చేయమని చెప్పారు. నార్మల్గా స్క్రబ్బర్తోనే క్లీన్ చేయమని చెప్పారండి. ముందు ఈ స్టవ్ పైన అయితే వేసి ఉంచేస్తాను ఒక 10-15 మినిట్స్. ఎందుకంటే ఎక్కువ దానికి మరకలు అలా పట్టి ఉన్నాయి కాబట్టి అంత తొందరగా క్లీన్ అవుతాయని అయితే నేను అనుకోవట్లేదు. చాలా స్టవ్ క్లీనింగ్ టిప్స్ చాలా చెప్పాను కదా, వాటి వల్ల అయితే వదులుతుంది ఒక 15 మినిట్స్కో హాఫ్ అన్ అవర్కో. సరే ఉంది కదా క్లీన్ అవుతుందేమో చూద్దామని అయితే క్లీన్ చేస్తున్నాను. చూడండి కార్నర్లో అయితే వేసి ఒక 15 మినిట్స్ అయితే నేను వదిలేస్తున్నాను. ఈ స్టవ్కి అయితే కార్నర్లో వేసి వదిలేసానండి. అయితే మనం తీసుకుంది వాష్రూమ్లో కానీ లేకపోతే ఈ కిచెన్లో కానీ ట్యాప్స్కే కాబట్టి దీనిపైన కూడా కొంచెం స్ప్రే చేసి అయితే ఒక 5 మినిట్స్ వదిలేసి అప్పుడు క్లీన్ చేస్తాను. నార్మల్గా మీకు తెలుసు నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తాను. క్లీనింగ్ ప్రాసెస్ కూడా తెలుసు మీకు. కొబ్బరి నూనె వేసి కాసేపు వదిలేసి అప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే కొబ్బరి నూనె ఆ జిడ్డుగా ఉంటుంది కదండి, ఆ జిడ్డు అలా పట్టుకొని ఉంటుంది. మనం వాటర్ వేసినప్పుడు దాని మీద స్టోర్ అవ్వకుండా కింద పడతాయని నేను ఒక వీడియోలో కూడా టిప్స్ వీడియోలో చెప్పాను. అయితే ఇది ఓన్లీ స్టీల్ కదా, ఈ స్టీల్ షింక్ కూడా స్టీల్దే కదా, కొంచెం
అక్కడ ఏదైతే పెయింట్‌లా ఉందో అది క్లీన్ అవుతదని మాత్రమే దానిపైన వేసి వదిలేస్తున్నానండి. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ అయితే అయిపోయింది. 15 మినిట్స్ తర్వాత అయితే ముందు నేనైతే ఈ పైన మాత్రమే ఈ పైన ఏదైతే ఉందో ఆ ప్లేట్స్ మీద కాకుండా ఈ పైది మాత్రం నార్మల్ స్క్రబ్బర్‌తోని ఒక్కసారి క్లీన్ చేస్తాను. ఎందుకంటే దీని మీద స్టీల్ స్క్రబ్బర్ పెట్టకూడదనమాట. గీతలు పడిపోతాయి కాబట్టి. ఇదిగోండి దీంతోనే ఇలా లైట్‌గా రఫ్ చేసుకుంటే క్లీన్ అయిపోద్దని అయితే చెప్పారు వాళ్ళు. చూద్దాము ఎలా ఉంటదో. ఎక్కడెక్కడైతే ఈ లిక్విడ్ ముందు వేసించానో దానిపైన అయితే నేను స్టీల్ స్క్రబ్బర్‌నే ఒక్కసారి రఫ్ చేసి అయితే వదిలేస్తున్నాను. ఎక్కువ కూడా రఫ్ చేయట్లేదు. చూద్దాము ఎంతవరకు క్లీన్ అవుతదనేది. స్టవ్ దీనిపైన అయితే ముందు సాఫ్ట్ స్క్రబ్బర్‌తోనే క్లీన్ చేస్తున్నాను. గీతలు పడిపోతాయని చెప్పాను కదండీ! స్టీల్ దాంతో ఎప్పుడు ఇక్కడ క్లీన్ చేసుకోకూడదు. ముందు క్లీన్ చేసుకుని తర్వాత మనం ఏదైతే లిక్విడ్ చేసామో దాన్ని రబ్ చేసి చూస్తాను. ఎంతవరకు క్లీన్ అవుతుందో చూద్దాము. ట్యాప్స్ మీద కూడా నేను లిక్విడ్ వేసి ఉంచాను కదండి, దాన్ని కూడా మామూలు సోప్తోనే లిక్విడ్తో ఒకసారి క్లీన్ చేసేసుకొని అప్పుడు వాటర్తో క్లీన్ చేస్తున్నాను అనమాట. ట్యాప్స్ మాత్రం చాలా నీట్గా అయితే అయిపోయినాయి. మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కదండి, కొంచెం షైనింగ్ అయితే ఉన్నాయి. నార్మల్గా ముందులాగా లేవు. ట్యాప్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోయినాయి. ఇక్కడ సింక్ దగ్గరకు వచ్చినప్పటికి ఏంటంటే ఎక్కువ కొంచెం పెయింట్ మరక కాబట్టి అంత తొందరగా అయితే అది పోలేదు. కొంచెం లైట్గా అయితే పోయింది. సింక్లో మనం ఆల్రెడీ స్టీల్ సింక్ అని చెప్పి వేశాను కదా నేను, అంత పోలేదు. అది మనం ఏదైతే దేనికి ట్యాప్స్కి అయితే యూజ్ చేస్తారో దానికి యూజ్ చేస్తేనే క్లీన్ అవుతుందేమో అని అయితే నాకు అనిపించిందండి. ట్యాప్స్ అయితే నీట్గా అయిపోయినాయి. వాటి మీద కొంచెం లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే మాత్రం నీట్గా అయిపోయినాయి. స్టవ్ పైన కూడా ఇదిగోండి దీంతో అయితే ఒక్కసారి నేను స్క్రబ్బర్తో అయితే ఒక్కసారి క్లీన్ చేసి అయితే రఫ్ చేసి క్లీన్ చేశాను. ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉంది. మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి నీట్గా ఇలాగా క్లీన్ చేసేసుకొని దాంతో తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ లేకుండా వెట్టుగా ఉన్న దాంతో ఎప్పుడైనా స్టవ్ మీద వాటర్ లేకుండా చూసుకోవాలండి. ఎక్కువ వాటర్ మనం కడిగినప్పుడు కూడా వాటర్ ఉంటే తుప్పు పట్టేస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ లేకుండానే చూసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత మామూలుగా వెట్టుగా ఉన్న దాంతో ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. చూడండి ఎంతవరకు క్లీన్ అయ్యిందనేది మీకు బిఫోర్ ఆఫ్టర్ అయితే చూపిస్తాను. మీకు పిక్ పెడతాను పైన, ఒక్కసారి చూడండి తెలుస్తుంది. నాకైతే అంత ఎక్కువ క్లీన్ అయినట్టు ఏమి అనిపించలేదండి. ట్యాప్స్ వరకే యూజ్ చేయాలేమో దీన్ని అనిపించింది. మరీ హార్డ్గా ఉన్న మరకలైతే పోవనే అనిపించింది. ఒక 40% క్లీన్ అయినాయి. చూద్దాం ఇంకొక 2-3 టైమ్స్ ఏమన్నా క్లీన్ చేస్తే పోతుందేమో అని కొంచెం ఉంది. ట్రై చేసి అయితే చూస్తానండి. ఇది ఈ ట్యాప్స్కే యూజ్ చేయాలి అనుకుంటే దానికే యూజ్ చేస్తాను. చూసారు కదండి. ఒకవేళ ఇది మాత్రం యూజ్ అవ్వకపోతే నేను రెగ్యులర్గా చెప్పాను కదండి, నాకు ఆ టిప్సే బెటర్ అని అయితే అనిపించింది. చూద్దాం ఇంకొక 2 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత నా టిప్స్ బెటరా ఇది బెటరా అనేది నేను చెక్ చేసుకుంటాను. ఇవాల్టి వీడియో అంతే. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.